వెల్కమ్ టు ఎల్జీ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం. ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల కొద్దీ కోళ్ల మృత్యువాత. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై మోదీ, అమిత్ షా తీరుపై ముస్లింల నిరసన. సత్తుపల్లి పట్టణంలో పాత సెంటర్ నుండి సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం. వట్టిమర్తి చిట్యాల మున్సిపాలిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిపర్తి చిట్యాల మున్సిపాలిటీలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. రైతులు ధాన్యాన్ని సకాలంలో మార్కెట్కు తీసుకువచ్చి అమ్ముకోవాలని అన్నారు. మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్లో ఎంఆర్ఓ స్థాయి అధికారులు, సింగిల్ విండో చైర్మన్ల పర్యవేక్షణలో తూకం వేసి ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేస్తాం అన్నారు. ఓకే పిఎస్సిఎస్సి ద్వారా ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు సెంటర్లను వట్టిమర్తి చిట్యాలలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గారు, అట్లాగే సింగిల్ విండో చైర్మన్ గారు, మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. ప్రభుత్వం ఏ గ్రేడ్కు 2320 రూపాయలు, బి గ్రేడ్కు 2300 రూపాయలు మద్దతు ధర ఇచ్చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. మేము ఈ ధాన్యాన్ని దళారీల ద్వారా కాకుండా మార్కెట్కి తీసుకొచ్చేసి గిట్టుబాటు ధర పొందాలని చెప్పేసి విజ్ఞప్తిస్తున్నాం. సన్న రకం ధాన్యానికి 2320 రూపాయలతో పాటు 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి మీ ధాన్యాన్ని సకాలంలో మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకోవాలని చెప్పేసి విజ్ఞప్తిస్తున్నాం. మార్కెట్లో రైతులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది లేకుండా ఎంట్రీ రిజిస్టర్ ఒకటి, దాంతోపాటు మ్యాచర్ చూసే రిజిస్టర్ కూడా 2 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాం. ఇన్ టైంలో మార్కెట్ నుంచి ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాల ఏర్పాట్లు దీనికి సంబంధించి ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, అట్లాగే సింగిల్ విండో డిపార్ట్మెంట్ కానీ, సింగిల్ విండో చైర్మన్ గారు కానీ, మార్కెట్ చైర్మన్ గారు కానీ, నేను కానీ నిత్యం పర్యవేక్షిస్తూ తొందరగా ఎంత తొందర సాధ్యమో తొందరగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలనే ఒక ఆలోచనతో మేము వేగంగా ముందుకెళ్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో శ్రీరామనవమి రోజు అత్యంత అద్భుతమైన హంగులతో నిర్మించిన ట్రైబల్ మ్యూజియం ప్రారంభం కానుంది. మరచిపోతున్న గిరిజన సాంప్రదాయాలను మళ్లీ గుర్తు చేసే విధంగా తీర్చిదిద్దారు భద్రాచలం ఐటీడీఏ ఆఫీసర్ రాహుల్ ఐఏఎస్. గిరిజనుల ఆనాటి ఆచార సాంప్రదాయాలు, జీవన విధానం, పండుగలు, వారు ఉపయోగించిన పనిముట్లు సేకరించి మ్యూజియంలో భద్రపరిచారు. సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లుగా ఈ మ్యూజియంలో వస్తువులు కనిపిస్తాయి. ఇల్లు, వాకిళ్లు, ఎడ్లబండ్లు, వేటకు ఉపయోగించిన వస్తువులు, ఇలా ఎన్నో రకాలు ఆనాడు ఉపయోగించిన సామగ్రి ప్రదర్శనలో ఉంచారు. గిరిజనుల వంశధారణ, అలవాట్లు, కట్టుబాట్లు తదితర చిత్రకళ కూడా శోభాయానంగా ఉన్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించడానికి వచ్చిన భక్తుల కొరకు మరియు భద్రాచల ప్రజలకు కనువిందు చేసే విధంగా ఈ ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కల్చర్ కంటిన్యూస్గా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము గిరిజన మ్యూజియంని నేను చెప్పినవన్నీ కూడా సేకరించి అద్భుతంగా డెవలప్ చేశాము.
వాటిని ఇంకా అంటే ఆకర్షణీయంగా కూడా తయారు చేయాలని చెప్పేసి మంచి మంచి పెయింటింగ్స్, ఆ పెయింటింగ్స్ కూడా థీమ్ ప్రకారంగా మీరు అవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెయినటరీ. అక్కడికి వెళ్ళి ఆ పెయింటింగ్ని చూసి కింద ఉన్న వస్తువులను చూస్తే మీకు అర్థమైపోతుంది అవి ఎందుకోసము ఉపయోగపడేవో. అంత అద్భుతంగా తీర్చిదిద్దాము. దానితో పాటు కోయా క్యూజైన్ చాలా బలవర్ధకమైన పోషకాహారము. సో భద్రాచలం రామాలయంకి వచ్చే భక్తులందరూ కూడా మా దగ్గరికి వచ్చి మ్యూజియంని చూసి ఇక్కడే వాళ్ళు ఈ మా ఆదివాసీ ఆహారం తినాలన్న ఉద్దేశంతో ఆ మట్టి గోడలతో తయారు చేసిన క్యాంటీన్ని కూడా ఓపెన్ చేస్తున్నాము. అట్లాగనే మేము వెదర్తో 2 మంచి గృహాలు కట్టించాము. సో దట్ ఒకప్పుడు ఎట్లా ఉండే, ఒక ఇంట్లో కిచెన్ ఎట్లా ఉండే, బెడ్రూమ్ ఎట్లా ఉండే అవన్నీ తెలియడానికి సింగిల్గా ఒకటి తయారు చేయించాము. సూరారంలో పట్టా కలిగిన భూములలో కనీస సమాచారం లేకుండా ఉదయం 7 గంటల ప్రాంతంలో వచ్చి ప్రహారీ గోడ కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులంటూ మండిపడుతున్నారు సూరారం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు. సర్వే నెంబర్ 16/28లోని ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమి అంటూ 2009లో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారు అంటూ ఆరోపించారు. వారాల రాజేశ్వరరావు అనే పేరుపై ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ అందులో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారని, కనీస సమాచారం లేకుండా మా ప్రహారీ ఎందుకు కూలుస్తున్నారని అడిగితే పోలీస్ స్టేషన్కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస అవగాహన లేకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేయటం ఏంటని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంకు వెళ్తామన్నారు సదరు భూమి యజమానులు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మన హైదరాబాద్లో వచ్చి ఏదైతే మా సరిహద్దులలో కాంపౌండ్ కట్టుకుని ఉన్నామో ఆ కాంపౌండ్ గుల్లగొట్టి మేము ఈ కాంపౌండ్ 2009లో నిర్మించుకోవడం జరిగింది. మా పాలలో మేమందరం కలిసి ఎవరు అద్దబందులలో వాళ్ళు పంచుకొని ఉన్నాము. ఉంటే వీళ్ళు ఎప్పుడో 2010లో మార్టిగేజ్ ఏదో పెట్టుకొని ఏదో చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు హైదరాబాద్ ఇవాళ పొద్దున వచ్చారు. దీనికి ఆ ల్యాండ్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ మార్టిగేజ్ పెట్టుకున్న సర్వే నెంబర్ వచ్చేసి సర్వే నెంబర్ 29, నా ప్రాపర్టీ వచ్చేసి సర్వే నెంబర్ 16 and 28. ఈ నా అద్దుబందులలో పంచుకున్న అద్దుబందులలో నా అంతలో మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఉంటే ఇవాళ చెప్పా చేయకుండా వచ్చేసి మాకు ఇది రోడ్ కావాలి, ఇంట్లో డాక్యుమెంట్లో రోడ్ ఉందని చెప్పేసి వాళ్ళ ఎవరైతే ఎస్ఎఫ్సి వాళ్ళు వేరే ప్రైవేట్ వ్యక్తికి అమ్ముకుంటే వాళ్ళకి రోడ్ యాక్సెస్ లేదు. ఈస్ట్ ఫేస్కి రోడ్ 12 ఫీట్ల రోడ్ ఉంది. నా దాంట్లోకించి రోడ్ ఇప్పుడు మాకు రోడ్ కావాలని చెప్పేసి 40 ఫీట్ల రోడ్కు సంబంధం కావాలని చెప్పేసి ఉన్నదంతా డెమాలిషన్ చేసి ఇవాళ హైడ్రా అంటే దౌర్జన్యంగా ప్రైవేట్ ల్యాండ్లకు వచ్చేసి దౌర్జన్యంగా వాళ్ళ గుంజుకోవడం జరుగుతుంది. ఇది ఏందాక సమంజసం అని చెప్పేసి రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం. ఇది ఒక లేఅవుట్ కాదు, ఎటువంటి రోడ్డు మెన్షన్ ఉండదు. అయినప్పటికైనా కానీ మేము దౌర్జన్యంగా మా దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల మీదకి వచ్చి ఈ రోడ్ అని చెప్పేసి ఉన్న ప్రైవేట్ ల్యాండ్ల నుంచి రోడ్లు తీస్తూ ఉన్నారు. మరి ఇది ఏందాక సమంజసం అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం. దీని మీద మేము కోర్టుకి అప్రోచ్ అవుతా ఉన్నాం. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మున్సిపల్ కానీ వీళ్ళు రంగనాథ్ గారిని. ఎటువంటి హైడ్రా నుంచి ఎటువంటి నోటీసులు ఇవ్వడం ఇవాళ పొద్దున ఎట్లా అంటే పొద్దున్న దొంగలలోకి వచ్చారు. మమ్మల్ని మేము వీడి కోసం పోలీసు వాళ్ళతో లిఫ్ట్ చేపించి పోలీస్ స్టేషన్ పంపించారు. మేము వచ్చే వరకల్లా ఉన్నదంతా డెమాలిషన్ చేసి పంపించేసి మార్నింగ్ ఎన్నింటికి వచ్చారన్నా డెమాలిషన్కి? ఇవాళ మార్నింగ్ 7:30కే వచ్చేది. అసలు ఎటువంటి నోటీస్ గిట్ ఇవ్వలేదు మాకు ఏది హైదరాబాద్ నుంచి. గత నెల మార్చి 28న ఓ వృద్ధ మహిళ మెడలో నుండి బంగారు మంగళసూత్రాన్ని గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లిన కేసును శామీర్పేట పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా శుక్రవారం శామీర్పేట పోలీస్ స్టేషన్లో శామీర్పేట బషీరాబాద్ ఏసీపీ రాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏసీపీ రాములు మాట్లాడుతూ కీసర మండలం ధర్మవరం తోటకు చెందిన ఓ వృద్ధ మహిళ తూకుంట మున్సిపాలిటీలోని దేవర యాంజల్లోని తనకు రావాల్సిన పెన్షన్ తీసుకుని ఇంటికి వెళ్లేందుకు శామీర్పేట మండల దొంగల మైసంబ వద్ద ఆటో కోసం వేచి చూస్తుందని తెలిపారు. అంతలో పంది నరేష్ కుమార్ 42 సంవత్సరాలు వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి మార్గ మధ్యంలోని దొంగల మైసమ్మ ప్రాంతంలో గల ఓ వెంచర్లో బాక్ను ఆపి ఫోన్ మాట్లాడుతుండగా అనుమానం వచ్చిన వృద్ధురాలు అక్కడి నుండి వెళ్లిపోతుండగా అదే సమయంలో ఆ వ్యక్తి ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కుని బైక్పై పరారయ్యాడని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి వారం రోజుల పాటు 6 టీఎంలు సుమారు 600 సీసీ కెమెరాలతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. టీం తయారు చేసి పంపడం జరిగింది. వీళ్ళు వారం రోజుల్లో చూసి వల్ల అది ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో ఎఫెక్టివ్గా పనిచేసి దీన్ని సేజ్ చేసిన టీంకి అందరికీ సిపి గారు అప్రిషియేషన్ పంపించినారు. మరియు రివార్డు కూడా పెట్టడానికి మేము దీంట్లో వచ్చేసి
ఏదైతే 2 తులాల బంగారు మంగళ సూత్రం తాడు అది, మరి ఒక ఆయన సెల్ ఫోన్, తర్వాత దానికి నేరానికి ఉపయోగించిన సైకిల్ మోటార్ను రికవర్ చేయడం జరిగింది. దీంట్లో గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ ఏప్రిల్ 19 తర్వాత ఎప్పుడైనా నిరావధిక సమ్మెలో వెళ్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి బాలరాం తెలిపారు. ఈ విషయమై శుక్రవారం రోజు నారాయణపేట జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సత్తయ్యకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 జూలై నుండి డిసెంబర్ 6 వరకు 6 నెలల బకాయి వేతనాలను విడుదల చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు చెక్కులు అందజేస్తూ డబ్బులు కేటాయించకుండా ద్వంద్వ వైఖరితో దాగుడు మూతలు ఆడుతుందని విమర్శించారు. 2025 జనవరి నుండి కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలను అందజేస్తామని ప్రకటించారని, అది నేటి వరకు 3 నెలలు గడుస్తున్నా అమలు కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు కూడా నారాయణపేట జిల్లాలో డిపిఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ధనవాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పంచాయతీ కార్యదర్శికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనము అమలు కావట్లేదు. ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనము 18,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చే వేతనం కూడా 9,950 రూపాయలు, 9,500 రూపాయలు. ఈ వేతనం కూడా ఏమిటికి సరిపోవట్లేదు. ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ వేతనం సరిపోవట్లేదు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాన్ని పెంచాలి. అదేవిధంగా ఇచ్చే వేతనం కూడా 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తూ ఉన్నారు. ఇచ్చే అరకొర వేతనాన్ని కూడా సమయానికి ఇవ్వట్లేదు. ఈ 5 తారీఖు లోపల ఇవ్వాలని చెప్పి సర్క్యులర్లు జారీ చేసిన ప్రభుత్వాలు ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వమే తన నిర్ణయాన్ని కట్టుబడి ఉండట్లేదు. కార్మికులకు సరైన సమయంలో వేతనాలు అందివ్వట్లేదు. కాబట్టి 5 తారీఖు లోపల కార్మికులకు వేతనాలు చెల్లించాలి. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి. జీవో నెంబర్ సర్కిల్ నెంబర్ 51 ఏదైతే ఉందో ఈ 51ని వెంటనే సవరించాలి. దీనివల్ల మల్టీపర్పస్ విధానాన్ని కొనసాగించడం కారణంగా అనేక పనులు గ్రామ పంచాయతీ కార్మికుడు చేయాలి. ఒకే కార్మికుడు ఎలక్షన్ నారాయణపేట జిల్లాలో యూత్ కాంగ్రెస్ ను అందరూ ఐక్యంగా కలిసి యూత్ కాంగ్రెస్ ను పటిష్టపరచాలని సూచించారు. ఈరోజు నారాయణపేట జిల్లా సివిఆర్ భవన్లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీలో కృష్ణవర్ధన్ రెడ్డి, సంధ్యలు ముఖ్య అతిథులుగా విచ్చేసి జిల్లాలో యూత్ కాంగ్రెస్ ను ఇంకా పెద్ద ఎత్తున బలోపేతం చేయాలని, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవంతం చేయాలని, దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. కొందరికి ఇబ్బందులు ఉన్నా అవి తప్పకుండా అధిష్టాన దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలను తప్పకుండా తీర్చుతామని ఈ సందర్భంగా కార్యకర్తలకు వారు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ యూత్ కాంగ్రెస్ కోసం, కార్యకర్తలు బలోపేతం కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నా అధిష్టానానికి చెప్పి మీ సమస్యలను, ఇబ్బందులను తీరుస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, యూసఫ్ తాజ్ శ్రీను, ఆంజనేయులు, పాషా రాజు, అసెంబ్లీ మండల కార్యదర్శి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవర్ధన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ నారాయణపేట జిల్లా ఇన్ఛార్జ్గా వచ్చాము. ఈరోజు మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మరియు అసెంబ్లీ అధ్యక్షులు అందరూ పాల్గొని వారి సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చింది. దీన్ని మేము యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెపి శివచరణ్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ సురభి గారికి, ఖలీల్ గారికి తెలియజేస్తాం. నమస్కారం. నా పేరు కోట్ల మధుసూదన్ రెడ్డి, నారాయణపేట జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ముందుగా కొత్తగా నియమితమైన నారాయణపేట జిల్లా ఇన్ఛార్జ్ కృష్ణవర్ధన్ సంధ్య గారికి ఇద్దరు కృతజ్ఞతలు. నారాయణపేట జిల్లా యూత్ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు వారు మాకు సమయం కేటాయించి మా యూత్ కాంగ్రెస్లో ఉన్న మండల స్థాయి, అసెంబ్లీ స్థాయి, జిల్లా ఏ సమస్యలను తెలుసుకొని ఇవన్నీ సాల్వ్ చేసి రానున్న ఎలక్షన్లో తర్వాత ఏదున్నా సరే యూత్ ప్రిఫరెన్స్ ఇస్తామని ఇలా అంత కష్టపడి మా కోసం మీరు వచ్చి సమస్యలు తెలుసుకొని ఇవన్నీ తీరుస్తామని మాటించినందుకు వాళ్ళ ఇద్దరికి కృతజ్ఞతలు చెప్తూ కల్వకుర్తి పట్టణంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వర్క్ బోర్డు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దీనికి వ్యతిరేకంగా కల్వకుర్తిలోని అన్ని మసీదుల నుండి ముస్లింలు వేల సంఖ్యలో మసీదులలో ప్రార్థనలు చేసి వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా
కల్వకుర్తి పట్టణంలో రాస్తారోకోలు చేయటం జరిగింది. మహబూబ్ నగర్ చౌరస్తాలో వర్క్ బోర్డ్ బిల్లుకు ఆమోదం తెలిపిన నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేయటం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా భారత జనతా పార్టీ ముస్లింలపై ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇప్పుడు కొత్తగా వర్క్ బోర్డ్ బిల్లు ప్రవేశపెట్టి ముస్లింలపై రుద్దడానికి చూస్తుందని, ట్రిపుల్ తలాక్ భార్యాభర్తలకు సంబంధించింది, దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అయినా కేంద్రం ప్రభుత్వం జోక్యం చేస్తుందని, ఇప్పుడు కొత్తగా వర్క్ బోర్డ్ బిల్లు ప్రవేశపెట్టాలంటూ కొత్త నాటకం ఆడుతున్నారని, వర్క్ బోర్డ్ అంటే 1000 సంవత్సరాల నుండి పురాతన కాలం నుండి రాజుల కాలం నుండి వర్క్ బోర్డ్ రక్షణలో దర్గా, ఈద్గాలు, మసీదులు, పుణ్యక్షేత్రాలు మరెన్నో ఉన్నాయని, ఎలాగైతే దేవాలయ భూములు ఉంటాయో ఆ విధంగా వర్క్ బోర్డు భూములు ఉన్నాయన్నారు. నుండి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వర్క్ బోర్డుకు వ్యతిరేకంగా అనాక్రకంగా బిల్ పాస్ చేసిన దానిపై నిరసనగా ముస్లింలందరూ ఈ రోజు రాస్తారోకో చేసి తమ హక్కుని కాలరాస్తున్నారని నిరసనగా దేశానికి చూపించడానికి ఈ రోజు రోడ్డు మీద వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్య విషయం అంటే ప్రజాస్వామ్య భారతదేశంలో 10 సంవత్సరాల నుంచి మతోన్మత పార్టీ భారత జనతా పార్టీ ఒక్క విద్వేషం చేస్తున్నది ముస్లింల మీద. 10 సంవత్సరాల నుంచి ఏదో ఒక చట్టాన్ని తీసుకువచ్చి అది ముస్లింల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నది. మొట్టమొదటి ట్రిపుల్ తలాక్, దాని కూడా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ట్రిపుల్ తలాక్ ఒక భార్యాభర్తలకు సంబంధించినది. ఇస్లాం ప్రకారం, షరియత్ ప్రకారం దాన్ని జరుగుతున్నది. దాన్ని కూడా ప్రభుత్వము దాంట్లో ఇంటర్ఫేర్ అవడం అవసరం లేదు. రెండోది వక్ఫ్ బోర్డు అంటే 1000 సంవత్సరాల నుంచి పురాతన కాలం నుంచి రాజుల కాలం నుంచి ఒక వక్ఫ్ బోర్డు దర్గా, ఈద్గా, మసీదు సంబంధించిన దానికి భూములకు ఎట్లా దేవాలయ భూములు ఉంటాయో అట్లాంటివి వక్ఫ్ బోర్డు భూములు ఉంటాయి. జచర్ల నియోజకవర్గం మేడ్చల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారు నందు గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేసిన హద్దులు గుర్తింపు ఇవ్వాలని గ్రామ అఖిలపక్ష ఆల్ పార్టీ నేతలు ఎంఆర్ఓ గారికి విన్నవించడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు. అదే సమయంలో అక్కడ ఉన్న బీజేపీ నాయకులు బీజేవైఎం పల్లె తిరుపతి వెంకటయ్య మాట్లాడుతూ కొత్తపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని, అధికారులు ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదు అని వాపోయారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు పాండు సుదర్శన్ రెడ్డి మా నాయకుడిని ఏమైనా అంటే ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పారు. పాండు మాట్లాడుతూ 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో అవధులు లేకుండా జిల్లాలు, రాష్ట్రాలు దాటి మరి ఇక్కడ ఉన్న ఇసుకను తరలించి సొమ్ము పోజేశారు. అప్పుడు మీకు కళ్ళు కనిపించలేదా? మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఈ రోజు గ్రామాల పట్టణ అభివృద్ధి కోసం ఇసుకను పర్మిషన్తో తరలిస్తే మా నాయకుడిపై ఆరోపణలు చేస్తున్నారు. మేము అఖిలపక్షంగా ఎందుకు వచ్చినాము? రాకూడదు మేము, కానీ వచ్చినాము. వచ్చినాం మేము. మా ఎమ్మెల్యేలకు తెలవాలని వచ్చినాం మేము. మా ఎమ్మెల్యే కూడా తెలవాలని వచ్చినాం. మా ఎమ్మెల్యేకు తెలవాలని వచ్చినాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీరామనవమి రివ్యూ మీటింగ్లో మంత్రి తుమ్మల మాట్లాడుతూ అన్ని రకాల ఖనిజ నిక్షేపాలు ఉన్న జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అని, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అనేక ఖనిజ నిక్షేపాలు ఉన్నందున చదువుకున్న యువతీ యువకులకు ఖనిజాలను వెలికి తీసే విధంగా అవగాహన కల్పించడానికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యాలయం కొత్తగూడెంలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు సమ్మతించారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం నాడు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో మీడియా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పీఓబి రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేస్తూ ఉంది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారి యంత్రాంగంతో జేఎం బావుళ్ళు కష్టపడి రాముని కళ్యాణం ఆనాటి అయోధ్య కంటే కూడా భద్రాద్రి రాముని కళ్యాణమే ఈ ప్రపంచానికి, భారతదేశానికి తలమానికం. శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది భారతావనిలో భద్రాద్రి. అందుకని ఆ రాముని దయ వల్ల
రాముడు నడిగాడినటువంటి ఈ ప్రాంతం ఈ కళ్యాణ మహోత్సవానికి సర్వసన్నద్ధం అవుతుంది. అధికారులతో అందరితో కూడా అన్ని డిపార్ట్మెంట్ తోటి కలెక్టర్ గారు టైంలీ రివ్యూ చేసుకొని అరేంజ్మెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయా లేవని కేవలం పరిశీలన కోసం మాత్రమే వచ్చాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీరామనవమి రివ్యూ మీటింగ్లో మంత్రి తుమ్మల మాట్లాడుతూ అన్ని రకాల ఖనిజ నిక్షేపాలు ఉన్న జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అని, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ఖనిజ నిక్షేపాలు ఉన్నందున చదువుకున్న యువతీ యువకులకు ఖనిజాలను వెలికి తీసే విధంగా అవగాహన కల్పించడానికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యాలయం కొత్తగూడెంలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు సమ్మతించారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం నాడు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మీడియా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పిఓబి రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. మరి వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఇంకా మరి మీతో అవసరం ఏంటి? కాదు, నాకు తెలీదు. ఆ స్ట్రక్చర్ యొక్క కథా కార్ఖానా నేషనల్ హైవే కూడా చూసుకుంటారు. దాని బరువు జాలలేదు, దాని పొడుగు జాలలేదు, దాని లావు జాలలేదు అని మీరే ఒకటి చెప్పడానికి. వాట్ వే యూఆర్ కన్సర్న్. అయినా సరే 1 year పట్టుద్దండి. లాస్ట్ వర్షాకాలంలో చెప్పాము, మళ్ళీ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ గోదావరి వస్తే మళ్ళీ భద్రాచలం మునగాల. నేను మినిస్టర్కి సెక్రటరీకి ఇప్పుడు చెప్తా, యూ కమ్ టు ఇమీడియట్లీ ఆఫ్టర్ శ్రీరామనవమి వచ్చి మీరు దాన్ని ఫైనల్ చేసి చెప్పండి. ఒకసారి 2 సార్లు చెప్తారండి ఇంపార్టెంట్ వర్క్. సిఈ లెవెల్లో ఉండి కూడా ఇన్నిసార్లు మీరు పర్సూ చేయకుండా, ఏం మాట్లాడకుండా ఎన్హెచ్ మీద పెట్టి, మీ మీద పెట్టి, వాళ్ళ మీద పెట్టి, వాట్ ఈస్ దిస్? మరి లేని దానికి నువ్వెందుకు లేని దానికి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. తదుపరి ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణ వేడుకను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన గరుత్మంతుడి చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. యాగశాలలో తిరువారాధన, సేవాకాలం, నివేదన, మంగళ శాసనం, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గరుడ పట్టణంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణ తీసుకువచ్చి ఆరాధన చేశారు. గరుడ మహాసంకల్పం, గరుడ గద్వానం, గరుడ మంగళాష్ట కాలను ప్రధాన అర్చకులు పఠించి మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణ గావించారు. శ్రీరామచంద్ర స్వామి దివ్య ప్రబంధమవధారయా దివ్య ప్రబంధం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం ఉదయం. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై మోదీ, అమిత్ షా తీరుపై ముస్లింల నిరసన. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అన్ని మసీదుల వద్ద ధ్యానం నిర్వహించి ముస్లింస్ అందరూ కలిసి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ పాస్ అయినందున గాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై నిరసన తెలుపుతూ సత్తుపల్లి పట్టణంలోని పాత సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయం మెమోరాండంను అందజేశారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీలపై ముస్లిం నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు మరియు టీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దేశ
దేశానికి ఎప్పుడు మంచిది కాదు, ఇది అశాంతికి దారితీస్తాయి. మేము దాచుకున్న డబ్బులు, మేము దానం చేసిన ఆస్తులు, మేము చూపించిన డబ్బు పూర్తిగా వ్యతిరేకిస్తూ మా బిల్లు మాకే ఉండాలి, మా భూములు మాకే కావాలి అనే ముందుకెళ్తున్నాం. ఏదైతే మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకోకపోతే మేము ఇదే విధంగా ధర్నా చేస్తూ నిరాదీక్ష కూడా వెనకాలని మరొకసారి తెలుసుకుంటూ మోడీ డౌన్ డౌన్. చేపట్టిన ఈ వక్ఫ్ సవరణ బిల్లును మా ముస్లింలు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒక్క బిల్లును వెంటనే ఉపసంహరించకపోతే మా నిరసన ఇలాగే తెలియజేస్తామని తెలియజేసుకుంటూ ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీలను మేము ఎప్పుడూ ప్రోత్సహించము. ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన అన్ని పార్టీలను మేము కలుపుకొని పోతామని తెలియజేసుకుంటూ మా ముస్లిం కమ్యూనిటీ తరఫున ఆ పార్టీలన్నింటికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో అధికారులు నివారణ చర్యలు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల కొద్దీ కోళ్లు మృత్యువాత. గత 4 రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలను సేకరించిన అధికారులు బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో శోక సముద్రంలో పౌల్ట్రీ ఫామ్ యజమానులు కోట్లలో ఆస్తి నష్టం. మరోసారి శాంపిల్స్ సేకరించిన అధికారులు ఈరోజు నివారణ చర్యలు చేపట్టారు. వ్యాధి వ్యాపించకుండా పౌల్ట్రీ ఫామ్ మొత్తం మందులు చల్లారు. చనిపోయిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు. కోడిగుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పౌల్ట్రీ యజమానులకు తెలియజేసిన అధికారులు. రెడీ సార్, గేట్ పెట్టించేసి అది రాగానే గేట్ పెట్టేసి సార్ వాళ్ళ గేట్ క్లోజ్ చేయండి. ఈ ఇంటి పేరు ధర్మనిలయం. ఆ ఇంట్లో ఓ పెద్దావిడ, ఆమె పేరు అనసూయమ్మ. సదా రాముణ్ణి ధ్యానించే అనసూయమ్మ గత 40 సంవత్సరాలుగా సైదాబాద్ ఏపీఏయు కాలనీలోని ధర్మనిలయంలో మరమరాలు వేరుశెనగలతో తీర్చిదిద్దిన పందిరిలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది రోజున ప్రారంభమై నవమి రోజు కళ్యాణంతో ముగుస్తాయి. అంతేకాకుండా రామాయణ ఇతిహాసం తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఉత్సవాలలో నిత్య అన్నదానంలో భక్తులు వేలాది మంది పాల్గొంటారు. అలాగా చేశారంతా వాళ్ళందరూ. చేయించేది మీరే కదా, చేయించేది మీరే కదా, కాదు జరగవలసింది జరుగుతాను. చేసేవాళ్ళు ఏడు అసలు మనం చెయ్యాలంటే చేయగలను. చెప్పునానా మీరు ఏం చెప్పినా సత్యమే. శ్రీరామనవమి వరకు చెబుతారు కదా. కాదు నాకు అసలు ఏమిటంటే వాల్మీకి మహర్షి మరా అని రామ అనటం తెలియకపోయేవాడు కాబట్టి జపం చేసి ధ్యానంలోకి వెళ్ళాడు. ఆయన రామాయణానికి కర్త అయ్యాడు రచించటానికి. ఆయన జ్ఞాపకార్థం ఈ మరమరాలు ఉంచుతాం. రెండవది మనిషిది ఒకటే దశ, అందరూ ఉన్నది ఒకటి. ఉప్పల్లో ఎన్నాళ్ళు ఈ తిప్పలు. అఖిలపక్ష ఆధ్వర్యంలో శాంతియుత నిరసన. ఉప్పల్ నుండి నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభించి 7 సంవత్సరాలైన ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి అని, ఉప్పల్కి రావాలంటే ట్రాఫిక్తో జనం భయపడిపోతున్నారని, ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేసిన ఉప్పల్ అఖిలపక్ష నాయకులు. ఉప్పల్ నాయకుల ఐక్యత.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం. ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల కొద్దీ కోళ్ల మృత్యువాత. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై మోదీ, అమిత్ షా తీరుపై ముస్లింల నిరసన. సత్తుపల్లి పట్టణంలో పాత సెంటర్ నుండి సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం. వట్టిమర్తి చిట్యాల మున్సిపాలిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.